బోట్ ఐస్ తీయాలనుకుందాం ఫ్రెండ్స్, కానీ బోట్ తట్టేసింది. అందుకోసం మేము బోట్ నైట్ తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. మా మధు మా కొండోడు బోట్ ఎక్కిపోయాడు ఫ్రెండ్స్. దాంతో పాటు సాయిగడు కూడా ఎక్కాడు. మా నాన్న చెప్తున్నారు ఫ్రెండ్స్, నేను తోడిపేస్తాను మీరు బోట్ జట్టి తీసుకుని వచ్చండి. ఆ విధంగానే మా సాయిగడు మా నాన్న చెప్పినట్టు బోట్ జట్టి తెచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. బోట్ జట్టికి వచ్చేసింది ఫ్రెండ్స్. మా కొండోడు రాయుడు బావ బోట్ జట్టి తాలకుండా చూసుకుంటున్నారు. మా సాయిగడికి మా నాన్న తోడు అడిగాడు ఫ్రెండ్స్. ఆ తోడు మా నాన్నకి ఎత్తున్నాడు. మా సాయిగడు మా నాన్న తోడు జట్టి కట్టేసిన తర్వాత మా రాయుడు బావ కొంచెం సలహాలు ఎత్తున్నాడు ఫ్రెండ్స్. సపరేట్ చేపలకు రేట్లు ఉండవు. వీళ్ళు డోలర్లు సిటీలు మామూలు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక మనం నాన్న రావడం లేదు. దాని తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. దాని తర్వాత మేము మార్నింగ్ ఐస్ ఎక్కించడానికి వస్తాం ఫ్రెండ్స్. పెట్టిన డక్కని తీసి రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఐస్ కూడా వస్తుంది మాకు. ఐస్ వేయడం మొదలు పెట్టారు ఫ్రెండ్స్. మాకు మేమందరూ కలిసేసి ఒక పెట్టి నింపుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ పెట్టి నిండిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ పెట్టి నింపుతున్నాం. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత మా బావ కూడా ఆపేయమంటున్నాడు. మా రాయుడు బావ హ్యాండ్లు ఎత్తున్నాడు. మా సాయి కూడా వెనకాల సుంకాన పట్టాడు ఫ్రెండ్స్. ఐస్ తీసిన రోజే మా నాన్న బోటు నీటిలోకి వెళ్ళిపోమన్నారు వేట్ చేసుకోవడానికి. మా నాన్న వెళ్ళిన రోజు ఏదో ఒక స్పెషల్ తెస్తుంటాడు ఫ్రెండ్స్. ఈ రోజు స్పెషల్ కడిమెందలో మా గురించి మా కాల్ చేసి మా బోటు వెయిట్ చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మేము ఎప్పుడు వెళ్తున్నాము. మా కాల్ చేసి మా బోటు దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము పూజ చేసి కాసేపు అయిన తర్వాత మా మధుమన్నకి వంట అయిపోయింది ఫ్రెండ్స్. అందరు కలిపి తినేది అన్నాడు. మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ భోజనం చేయడానికి. అందరం కలిపేసి అన్నాలు వేసుకుని బాగా తినేసాం. దాని తర్వాత అక్కడి నుంచి మేము నిక్ల అయిపోయాం ఫ్రెండ్స్ వేట్ చేయడానికి. దాని తర్వాత మేము కొత్త ఏరియాకి వచ్చాం ఫ్రెండ్స్. దాని గురించి మా బావగాడికి అడిగాను. ఇదే ఆ ఏరియా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దీన్ని బాతినాలు అంటారు. ఇక్కడ మనం ఇక్కడికి ఏనికి వచ్చాము? కప్పదారిని వలకడానికి కప్పదారిలో మనకి ఏనికి పని చేస్తే బాగా ఎర్రలు అంటే తాలకాయడానికి.